ఈరోజు రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసుకోవడం, ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసుకోవడం, నాడు చేవెళ్ళ సభలో చేసిన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ, అట్లే కామారెడ్డి సభలో చేసిన నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ చేసేదే చెప్తుంది. మరి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ మాట మీదనే నిలబడుతుంది. ఆ విధంగా మరి ఈ రెండు బిల్లులను అటు బలహీన వర్గ ప్రజలకు మరి అట్నే ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 ఏళ్ల నుంచి కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈరోజు పాస్ చేయడము నిజంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూ, మరి బీసీ సోదరులకు, మాదిగ సోదరులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతూ, మరి అట్లే యాదగిరి గుట్ట ఏదైతుందో వైజీటీ మరి బోర్డు ఏదైతే ఉన్నదో దాన్ని అనువంశిక ధర్మకర్త బదులుగా 100 కోట్లకు దాటి ఏదైనా టెంపుల్లను మరి టెంపుల్ బోర్డుగా తీర్చిదిద్దే కార్యక్రమం, మరి వైజీటీ టెంపుల్ అందులో భాగంగా చేయడం, యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు మరి దాని బిల్లు ఈరోజు ప్రవేశపెట్టి పాస్ చేయడానికి కూడా దాన్ని నిజంగా మరి తెలంగాణ ఇలవేల్పు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరి ఆలయాన్ని మరి దాన్ని ఆ ప్రతిష్టని ఇమిడింపజేసేలాగా ఏదైతే తిరుపతి మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ధీటుగా ఇక్కడ యాదగిరిగుట్ట బోర్డును కూడా తీర్చిదిద్దడానికి మరి ఈరోజు ఆ బిల్లు పాస్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి యాదాద్రి ముఖ్యంగా భువనగిరి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ ఒక పక్క బసవాపురం కానీ, రాయగిరి చెరువు కానీ, అటు భువనగిరి ఫోర్ట్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయడానికి వీలవుతుంది. ఒక టూరిస్ట్ సెంటర్గా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మరి అవన్నీ కూడా డెవలప్ చేయడానికి, అభివృద్ధి పరచడానికి భాగంగా మరి ఈరోజు ఆ బిల్లు కూడా పాస్ చేసుకోవడం చాలా సంతోషం. Subscribe us and press the bell icon for more interesting updates.